రాప్తాడులో సిద్ధం బహిరంగ సభకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి చెప్పండి, సిద్ధం సభకు సర్వం సిద్ధమేనా? నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున రాప్తాడు సిద్ధం సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతపురం జిల్లాలో రాప్తాడులో జరుగుతున్నటువంటి సిద్ధం వేదిక వద్ద ధర్మవరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కేఎస్ఆర్సీపీ శ్రేణులు మనకు అందుబాటులో ఉన్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనంతపురంలో జగన్ గారు మా అనంతపురంలో ఈ సిద్ధం సభ పెట్టడందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అదే కాకుండా విద్యారంగంలో వైద్య రంగంలో ఈ ప్రభుత్వం ఎంత దూసుకుపోతుందో మనకు అందరికీ తెలుసు. ప్రపంచంలో ఎక్కడా లేనంత విధంగా మనకి ఉచిత విద్యా వైద్యం చాలా బాగా జగన్ గారు అందరికీ అందిస్తున్నారు. అలానే కాకుండా మా ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ప్రత్యేకంగా అందరికీ తెలుసు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చాలా కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో మమేకమయ్యి ప్రతి ఒక్కరికి చాలా సాయం చేస్తున్నారు. అలానే కాకుండా మన జగన్ గారిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకుండా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు పొలిటీషియన్స్ అనుకుంటే ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక పొలిటికల్ బ్రోకర్ అయిపోయినాడు. ఎందుకంటే వాళ్ళు ఈ పార్టీ అంటారు, ఆ పార్టీ అంటారు, ఎప్పుడు ఒక మాట మీద లేదు. మాట ఎత్తితే కులం అని అతను ఒక కులగజ్జి పట్టిపోయింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి. అలాంటి వ్యక్తిని జనాలు ఎప్పుడు నమ్మరు. ఎప్పటికైనా కానీ గెలిచేది జగనే. 100కి 170 సీట్లు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది. ఖచ్చితంగా ఈసారి గెలిచేది జగనే. జై జగన్. 175 సాధిస్తామన్న ధీమా అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఎలా చూడొచ్చు అంటే ఈరోజు రాప్తాడు సిద్ధం సభకు ఈరోజు రాప్తాడులో సిద్ధం సభ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సిద్ధం సభని ఇంత విజయోత్సవంగా జరుపుతారని చెప్పేసి ప్రజలు దీవించారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సభను నిర్వహించి ఇంత గ్రాండ్ సక్సెస్గా చేశారు. ఇక మా ధైర్యం, మా దమ్ము ఏమంటే 175కి 175 డెఫినెట్గా కొట్టడానికి గల కారణాలు కూడా చెప్తాం. ఉచిత విద్యుత్, వైద్యం, అలాగే నాడు నేడు స్కీమ్ కింద స్కూల్ రినోవేషన్ కింద ఎంత ఖర్చు పెట్టాడో మనందరికీ తెలుసు. పేద పిల్లలు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి అంటే ఉన్న ప్రతి ఒక్కరూ, ఆపోజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని వ్యతిరేకించారు. కానీ ఈరోజు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంతగా చేశారు, ఎట్లా చేశారు అని అని తెలుసుకోవాలనుకుంటే పేద పిల్లల దగ్గర పోయి మీరు మైకులు పెడితే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు పేద పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అలాంటి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పనికి ఖచ్చితంగా 175 తప్పకుండా కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యారంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక మార్పులే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 175 తీసుకొస్తాయంటున్నారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి నిర్వహిస్తున్నటువంటి రాప్తాడు సిద్ధం సభకు కృష్ణా జిల్లా నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వచ్చారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తోంది సిద్ధం సభలో జన సంతోషం చూస్తూ ఉంటే? చాలా సంతోషంగా ఉందండి. నేను గుడివాడ నుంచి వచ్చాను. నేను కృష్ణా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ని. అయితే అంత దూరం నుంచి ఇక్కడ సభకు రావడానికి కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా దక్షకుడు ఎలా చేస్తున్నాడు ఏంటన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఈ రోజు వరకు ఈ దేశంలో ఎవరో ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఆయన ఎంతో తోడ్పాటు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం వదులుకుంటే అలాంటి పాలకుడు మళ్ళీ రాడు. ప్రతి ఒక్కడో కూడా గమనించాలి. దుష్ప్రచారాలు చేసే వాళ్ళని, దుష్ట చతుష్టయాన్ని ఈరోజు జగన్ గారు ఇక్కడ కేవలం నేను రావటం కారణం చెప్తున్నానండి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆయన మాటల్లో వినడానికి, దాన్ని విన్న తర్వాత చాలామంది ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మా సోషల్ మీడియా ద్వారా తెలియజెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. జై జగన్. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా మీరంతా కూడా జగన్ గారి అభిమానులుగా పిలుపుతో వచ్చున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మేనిఫెస్టో కూడా మా రాప్తాడు గడ్డ నుంచి స్టేట్ మొత్తం తెలుస్తుంది. థ్యాంక్స్ జగన్ అన్న, మీరు రాప్తాడుని ఎంచుకున్నందుకు. ఇది మాకు ఫుల్ జోష్ని ఇస్తుంది. ఈ ఎన్నికలకి ఖచ్చితంగా సమరానికి మేము సిద్ధం అవ్వడానికి ఇంకా చాలా జోష్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రాప్తాడు ఎమ్మెల్యే గారు ఈ ఏర్పాట్లన్నీ బాగా గ్రాండ్గా చేశారు. ఈ జన సునామీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వీస్తుంది. సాయంత్రానికి ఇంకా కోకొల్లలుగా వస్తున్నారు. జై జగన్. చరిత్రలోనే రాప్తాడు సిద్ధం సభ ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది అంటున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున అతిపెద్ద సభకు ఈ యొక్క పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాప్తాడును ఎంచుకున్నందుకు రాయలసీమ వాసులంతా కూడా ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. హరిత. థ్యాంక్ యూ మూర్తి.